ఏంటి బాస్, పోయిట్రీయా? ఎలా కనిపెట్టావు? మరి ఇంత సెక్సీ క్లైమేట్ లో కూర్చొని బయోగ్రఫీ రాయడానికి నువ్వు మహాత్మా గాంధీవా లేక స్టోరీలు రాయడానికి చిన్ని కృష్ణవా? ఈడెవడో బలిపెక్కిన మెంటలో ఉన్నాడు. ఏంటి లవ్వా? అవును. ఎందుకు బాస్ మనకి లవ్ ఈ గోల? జీవితాన్ని నాశనం చేసుకోవడానికి తప్ప. అదో లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఈ అర్థం సినిమా కొటేషన్ లాభ గురు. కమ్ టు రియాలిటీ. కొటేషన్ సినిమాదైనా అందులో నిజముంది కదా. అబచ్చా, చాలా ఉంది నీ దగ్గర. అవును, కమ్ టు రియాలిటీ అన్నావు. రియల్ గా నీకేమన్నా జరిగిందా? ఐ మీన్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గానీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ గానీ? అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే ఏదో ఉండే ఉంటుంది. సో చెప్పు, ఇఫ్ యూ డోంట్ మైండ్. యాక్చువల్లీ ఇవాళ తన బర్త్డే, నాకు కూడా షేర్ చేసుకోవడానికి ఒకటి కావాలి. అదొక పెద్ద కథ. 2 years బ్యాక్. హలో గురు, స్టోరీ అనగానే ఇక ప్రతిదీ పైకేనా? అంటే అది సర్లే, అంతసేపు ఆ ఫీలింగ్ క్యారీ చేయడం కష్టం గానీ నాట్ గా చెప్తా, వినుకో. 2 years బ్యాక్ జనరల్ గా నాకు అమ్మాయి మీద ఏ ఒపీనియన్ ఉండేది కాదు. లిటరల్లీ అసలు నాకు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఒక్క అమ్మాయి నా హృదయాన్ని కలిపి నా జీవితాన్ని మార్చే ఆ మార్పు నేను కోరుకున్నదే కాదు, అలానే ఊహించు. కానీ ఇట్ హ్యాపెన్. మేబీ దాన్ని నేను పరిచయం లేదు కదా, బై ద 2 days తర్వాత మళ్ళీ తను కనిపించింది. నా మనసు మాట్లాడింది. ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వెళ్ళిపోయా, తన వెనకే వెళ్ళిపోయా. ఫైనల్లీ రోడ్డు మీద ఆపి ప్రపోజ్ చేశాను. రోడ్డు మీద? ఆర్ యు మ్యాడ్? అప్పుడున్న స్థితిని పరిస్థితిని బట్టి అదే అనొచ్చు. కానీ చాలా గట్స్ కావాలి కదా. ఏదో సినిమాలో అన్నట్టు ప్రేమికుడు సైనికుడు ఎప్పుడు భయపడకూడదు. అండ్ మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ ఇట్స్ నౌ ఆర్ నెవర్. అందుకే చెప్పేశాను. ఓ, ఏమంది? రెగ్యులర్ గా జరిగేదే జరిగింది. మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. ముందు స్నేహం, తర్వాత ప్రేమ. మొత్తం బానే జరిగిందిగా, ఇంకేంటి అనే నేను అనుకున్నా. కానీ 1 year తర్వాత మా మధ్యలో కొత్త క్యారెక్టర్ ప్రకాష్, తన ఫ్రెండ్ అంది. మెల్లగా నేను ఫ్రెండ్ అయ్యాను, తన లవర్ అయ్యాను. ఓ, అదేంటి? ఫస్ట్ నాకే అర్థం కాదు, నీకేమైతే లవ్ కాదు ఫ్రెండ్షిప్ అంది. ఇటుగా మాట్లాడితే నా వెనకాల వెళ్ళినట్టు ఎంతమంది వెనకాల వెళ్ళేవాళ్ళు. ఇది ప్రేమ అంది. అలా మా మధ్య గొడవ మరి. అలా వచ్చిన బ్రేకప్ గా మారింది. ఇది బాస్ మన స్టోరీ. ఓ, సో సారీ బ్రదర్. నీ పిచ్చ వెనుక అంటే ఐ మీన్ నీ మనసులో ఇంత బాధ ఉంది అనుకోలేదు. సారీ దేని, దీనివల్ల నాకు పెద్ద నష్టమేం జరగలేదు. మహా అయితే 3 months బాధపడ్డాను. నాలో కసి పెరిగింది. అలా అలా చదివి మంచి పొజిషన్కి వచ్చింది. సక్సెస్, మంచి పొజిషన్. అందుకే బాస్ ఈ ప్రేమ దోమ ఇవన్నీ మర్చిపో. పూర్తిగా మునిగిపోకుండా. సారీ బాస్, ఐ కాంట్ అగ్రీ విత్ యూ. పద, అలా నడుస్తూ మాట్లాడుతున్నాం. నన్ను తీసుకో. 6 months ట్రై చేశా, తన గురించి తెలుసుకున్నా. 6 months తర్వాత ప్రపోజ్ చేశా. తను నన్ను అర్థం చేసుకుంది, ఎస్ చెప్పింది. 1 year గా వీఆర్ డేటింగ్. నేను మంచిగా సెటిల్ అయ్యి 6 months లో వీఆర్ ప్లానింగ్ టు మ్యారీ. సో వీఆర్ ఇన్ లవ్ సిన్స్ 2 years. మా మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. బాస్, వీఆర్ హ్యావింగ్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్. ఉంది కదా, నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు స్వర్గం చూస్తున్నా కదా, నెక్స్ట్ నరకం. సారీ, మా మధ్య అలా ఏం జరగదు బ్రో. ఎవరు చెప్తే ఎవరు నమ్ముతాడులే, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎవరో ఒకరు అలా చేశారని అందరూ అలా ఉండరు బ్రో. కమాన్, అసలు ప్రేమ అనేది ట్రాష్, అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ఆ నిమిషంలో ఉండేదానికి ప్రేమ అని పేరు పెట్టేసి తెగ తిరిగి మర్చిపోవడమే. బాస్, లవ్ ఇస్ ఫర్ ఎవర్. ఇట్స్ ఫైనల్ అండ్ దట్స్ ఆల్. నువ్వు అన్నది నిజమే, కానీ అది అప్పటి ప్రేమ గురించి. అప్పట్లో ప్రేమ అంటే ఒక భావం, కానీ ఇప్పుడు అవసరం. అప్పట్లో ప్రేమ అంటే జీవితం, కానీ ఇప్పుడు జ్ఞాపకం. అప్పట్లో ప్రేమ అంటే శాశ్వతం, కానీ ఇప్పుడు శూన్యం. నీలో ఇంకా ఓ ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ప్రేమ మై ఫుడ్ ఎప్పుడో తొలగిపోయింది. నువ్వే అన్నావు కదా ప్రేమ శాశ్వతం. ఎలా తొలగిపోతుంది?
అదే కదా నేను అనేది. అది ప్రేమ కాదు. నేను అసలు ప్రేమించనే లేదు. నువ్వు ప్రేమించకపోవడం కాదు, తను నిన్ను ప్రేమించలేదు. అసలు ప్రేమ అనేదే లేదు. ఉంది. అయినా ప్రేమ లేకపోతే సంతోషంగా లేము, సుఖంగా లేమా? ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద సక్సెస్ ఇన్ మై లైఫ్. లవ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. లవ్ ఇస్ లైఫ్. గో టు హెల్. నిజమేంటో తెలుసా? నువ్వు ప్రేమించావు, నీలో ప్రేమ ఉంది, తను వదిలి వెళ్లిన బాధ కూడా ఉంది. యు ఆర్ జస్ట్ డైవర్టింగ్ యువర్ మైండ్ అంతే. నిన్ను మోసం చేసిన ఇంకా నీకు తన బర్త్డే కూడా గుర్తుంది అండ్ తాగుతున్నావు. దిస్ షోస్ దాట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రేమ అనేది జీవితకాలం ఉంటుంది. ఎంత సక్సెస్ చూసినా, ఏ పొజిషన్ లో ఉన్నా, ఏ స్టేటస్ లో ఉన్నా నీకు ఉన్న లోటు తీరనిది. అది చెప్పరా. వాలిరా నా లవర్ హ్యాండ్ ఇచ్చింది మామ. అవునా? దీనికి ఎందుకురా బాధపడుతున్నావు? ఇట్స్ పార్టీ టైం. యూత్ లో ఉన్న ఎవరన్నా సిగరెట్ తాకని వాడు ఉండొచ్చు, మందు తాకని వాడు ఉండొచ్చు, కానీ ప్రేమను ఎరుగని వాడు ఉండడు. ఈ ప్రేమ కొంతమందికి తీపి జ్ఞాపకం అయితే మరి కొంతమందికి చేదు అనుభూతి. అలాని ప్రేమ లేదనుకోవడం తప్పు, కానీ నమ్మడం నమ్మకపోవడం వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాన్ని బట్టి ఉంటుంది. అది తెలిపేదే మా ఈ జస్టిఫికేషన్. నేను చెప్పాక చెప్పాలి. డైలాగ్ కాకుండా తల్లయ్య వస్తాను రా. ఏదో చెప్పాను కదా. రఘు లైట్ ఫెయిల్ అయిపోయిందిరా. వన్స్ మోర్. Boss, love is forever. Find it.